మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రామ్ చరణ్ని ఉద్దేశించి షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్ నిజంగానే అవమానపరచాలని కామెంట్ చేశారా, లేదంటే వాళ్ళ రిలేషన్ కొద్దీ అట్లా స్టేజ్ పైన మాట్లాడారా? సో అసలు ఏం జరిగింది? సో దీని గురించే సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతుంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం ఈరోజు. మనతో పాటు డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. హాయ్ సార్, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, సో అనంత్ అంబానీ మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్, సో దీనికి సంబంధించి సో ఎప్పటి నుంచో స్టార్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ హంగామా అంతా నడుస్తుంది సోషల్ మీడియాలో. బట్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో తను పెట్టిన పోస్టు అండ్ ఇంక ఇప్పుడు ఆ వీడియో కూడా చాలా ట్రోల్ అవుతుంది. అందరూ కూడా షారుఖ్ ఖాన్కి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు నిజంగా రామ్ చరణ్ని అవమానపరచాలని ఉద్దేశంతోనే చేసిన కామెంట్స్ అంటారా అవి? సో మీకు ఎలా అనిపించింది? ఐ డోంట్ థింక్ సో, బికాస్ జనరల్గా సౌత్ ఇండియన్స్ని మద్రాసి అంటారు. ఒకప్పుడు ఎప్పటి నుంచో అనాదిగా 70-80 ఏళ్ళ నుంచి మద్రాసి అంటే సౌత్ ఇండియన్స్ అని. అది ఇన్సల్టింగ్ ఫ్యాక్టర్. అది ఇతను మామూలుగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉపయోగించి ఇడ్లీ సాంబార్ అంటే మన సౌత్ నుంచి వచ్చామని చెప్పేసి సాధారణ కాలేజీలో కూడా అలా అనుకుంటూ ఉంటారు. అలా అన్నది నిజంగా అది ఇన్సల్టింగ్ అయితే ఎవరైతే పోస్ట్ పెట్టి దీని అంతటి కారణమైన అమ్మాయో వాళ్ళ తరపు నుంచి ఎవరన్నా ఇఫ్ సౌత్ సార్ ఇడ్లీ సాంబార్ యువర్ పాకిస్తానీస్ అనొచ్చు, హాయ్ పాకిస్తానీ అనొచ్చు. ఓకే, సో అటువంటిది ఏం జరగలేదు కాబట్టి మనం జనరల్గా ఇడ్లీ సాంబార్ అక్కడ ఆ ఒకేషన్ అనకూడదు. ఎందుకంటే ధీరుభాయ్ అంబానీయే సమోసాలు అమ్ముకు వచ్చాడు. ఇప్పుడు ఈ సందర్భంగా ధీరుభాయ్ అంబానీ జీవిత చరిత్రలు కూడా చాలా వచ్చేసింది సోషల్ మీడియాలో. అల్గోరిథం అలా సెర్చ్ చేస్తుంది కదా, ఎప్పుడో పెట్టినాయి ఇప్పుడు పైకి వచ్చినాయి. యాక్చువల్గా అవి నేను తెలిసి నాకు ఆల్రెడీ ఇవన్నీ మణిరత్నం చూపించలేదు అందులో గురువు సినిమాలో. ఏవి చూపించాలో అవి అలా టచ్ చేసి వదిలేసి కట్టుగా ఇవన్నీ ధీరుభాయ్ అంబానీ 1932లో పుట్టిన తర్వాత అతను 7th క్లాస్ వరకు చదువుకుని ఎలా కష్టపడ్డాడు, ఇవన్నీ కూడా రియల్ ఫ్యాక్ట్స్ యాక్చువల్గా. అవి ఇప్పుడు పైకి వచ్చి నేను జనరల్గా చూస్తుంటే సమోసాలు అమ్ముకుని రమ్మని సమోసాలు చేసి ఇచ్చేదట. గుజరాతీస్ కదా, మామూలుగానే రోడ్డు మీదకి వెళ్ళి బయటకు లోపలికి వచ్చేటప్పుడు సంపాదించుకోవాలి. ఆ స్టేట్ సుభిక్షంగా ఉండగల కారణం అది. సో ఆ విధంగా ఉన్న మరి వాళ్ళే సమోసాలు మిరపకాయ బజ్జీలు అని ఇన్సల్ట్ చేసేట్టు అనాలి యాక్చువల్గాను. ఇక్కడ ఒకేషన్ వేరు. పాపం అతను ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యం బాగోలేదని చెప్పి సింపథెటిక్గా మాట్లాడాడు. దానికి మన వాళ్ళందరూ కూడా కన్నీళ్ళతో ఏడ్ చేసి సెంటిమెంట్ కదా, చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోయి రకరకాలుగా పెట్టారు. కాకపోతే ఇది క్యాపిటల్ వేస్ట్. అది అంటే మనం చూపించుకోవటం ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ అంటారు. నేను దీనికి ఎగెనిస్ట్. చేసుకోవచ్చు, సరదాగా అందరినీ పిలవచ్చు, కానీ 1200 కోట్లు వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి ఇస్తున్నట్టుగా మీరు ఏడుస్తున్నారా అంటాడు. రెహానా అన్న అమ్మాయికి 75 crores ఏదో ఇచ్చి కంపేరింగ్ చేయమని అదే ప్రోగ్రామ్ చేయమన్నారు కదా. మేబీ ఇవన్నీ వాళ్ళకి డబ్బులు ఎలా ఖర్చు పెడితే ఎలా పేరు వస్తుందో అని చెప్పేసి చేస్తున్నారు. యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ వాళ్ళ ప్రజల నుంచి సంపాదించిన డబ్బులు ఇవన్నీ. సో ఇవి పక్కన పెడితే ఈ మధ్యరకాన్ని ఈ సినిమా స్టార్స్ని ఎందుకు పిలుస్తారు? అమితాబ్ బచ్చన్ అంటే ఒక ఎల్డర్ ఫిగర్. ఓకే, అదేవిధంగా మార్క్ జూబర్బర్గ్, అతని ఫేస్బుక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇదే అలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. ఓకే, రిచెస్ట్ మ్యాన్ ఆయన ఎవరు పిలిచారు కదా, బిల్ గేట్స్. ఇవన్నీ రావటం అనేది వాళ్ళ యొక్క స్టేటస్ కోకి సంబంధించింది పిలిచారు. ఫిల్మ్ స్టార్స్ కూడా నవ్ దే ఆర్ ఇన్ ఎ బజ్. ఎంతమంది వచ్చినా కూడా మన సౌత్లో ఎవడన్నా ముస్లింలు ఎవడన్నా పెళ్లి చేసుకుంటే ఇక్కడున్న చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళు పెద్ద స్టార్లు అనుకుని పేజ్ 3లో రావాలని చెప్పేసి వాళ్ళని పిలుస్తూ ఉంటారు డబ్బులు ఇచ్చి. ఓకే, వాళ్ళకి డబ్బులు తిరిగిచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఒక 5 లక్షలు ఇచ్చి పెళ్ళికి రమ్మంటారు. ఎందుకంటే వాళ్ళు ఉంటే వీళ్ళు వేస్తారని. సో ఆ విధంగా షారుఖ్ ఖాన్ని, సల్మాన్ ఖాన్ని వాళ్ళందరినీ పిలిచారు. ఇంకెవరెవరు పిలిచారో తెలియదు కానీ, బట్ ఇక్కడి నుంచి రామ్ చరణ్ పిలిచారు. యాక్చువల్గా అయితే ఒక నేషనల్ లెవెల్లో చూడాలంటే బన్నీని పిలాలి. ఓకే, ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఫర్ బన్నీ యాక్చువల్గా. ఎందుకంటారు? ఈజ్ గోట్ అ నేషనల్ అవార్డ్. ఈజ్ బిన్ ఇన్వైటెడ్ టు ద బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రమ్ ఇండియా. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫెస్టివల్ అది. ఇండస్ట్రీలో ఇప్పుడు
స్టార్ హీరోస్ చాలా మంది ఉన్నారు, పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారు. బట్ రామ్ చరణ్ని పిలవడానికి ప్రత్యేకంగా రీజన్ అపోలో వాళ్ళ అమ్మాయి. సో ఇవన్నీ కలిసి వస్తాయని ఎవడో మార్క్ చేసి ఉంటాడు. అందరినీ పిలవకుంటే చాలా మందిని ఫిల్టర్ చేస్తే ఆ లెవెల్కి వెళ్ళింది. 1200 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే, ఆ విధంగా ఎవరికైతే ఇచ్చారో ఎవరెవరికి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు 2-3 తొట్టుగాళ్ళు. ఎవరన్నా పెళ్ళి అయితే ఆ తొట్టుగాళ్ళని పిలుస్తారు, వాడే ఇన్విటేషన్ రాస్తారు. అర్థమైందా? నేను తొట్టుగాళ్ళు ఎందుకన్నానంటే వాళ్ళకి అనుకూలంగా లేని వాడికి ఇన్విటేషన్ పంపడం. నాకు ఒక డైరెక్టర్ చెప్పాడు నాకు ఇది. సో అలాగే ఎవరినో అక్కడ అపాయింట్ చేసి ఉంటారు. చేసిన తర్వాత వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు ఎవరన్నా పిల్లలు. లేకపోతే వై విల్ ఇన్వైట్ ఓన్లీ రామ్ చరణ్. చిరంజీవి వాళ్ళందరూ కూడా పిలవచ్చు, ఏముందో 10 మందిని పిలిస్తే మొత్తం అయిపోతుంది. చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళందరూ కూడా పిలవచ్చు. రజనీకాంత్ వీళ్ళందరూ పిలిచారు కాబట్టి సౌత్ అనగానే రజనీకాంతే గుర్తొస్తారు. ఇడ్లీ సాంబార్ అంటే ఎవరు అతనికి యాక్చువల్గా ఇడ్లీ సాంబార్ ఎవరు గుర్తిస్తుంది? రజనీకాంత్ గుర్తిస్తుంది. ఇతను యంగ్ అండ్ ఎనర్జెటిక్, మంచి ఇప్పుడు ఒక స్టార్ డామ్లో మెయింటైన్ చేస్తున్నాడు. ఒక వాట్ యు కాల్ దట్ రేమండ్ స్టైల్లో సూటు గీటు వేసుకుని బాగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ విధంగా మరి యాక్చువల్గా నేషనల్ అవార్డు వచ్చిన సౌత్ హీరో, ఫస్ట్ హీరో బన్నీని పిలవాలి యాక్చువల్గా. ఓకే, కానీ అంటే ఇక్కడ మరి రామ్ చరణ్ని అంటే అవమానిస్తూ మాట్లాడంటారా? అవి ఎట్లా జస్ట్ క్యాజువల్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్. దానికి మనం ఏకలు కోడిగుడ్డు మీద ఏకల పేకలు లాగినట్టుగాను నథింగ్. సాంబార్ ఇడ్లీ అంటే తప్పే ఉంది. వీఆర్ ఆల్ సాంబార్ ఇడ్లీ. సౌత్లో ఉన్న వాళ్ళంతా సాంబార్. యాక్చువల్లీ సాంబార్ బిలాంగ్స్ టు తమిళనాడు కదా. మన ఫుడ్లో మనకు దానికి ఏముండదు, హైదరాబాద్ బిర్యానీ అంటారు అంతే. ఓకే, హైదరాబాద్ చూస్తేనే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ బిలాంగ్స్ టు ముస్లిమ్స్, ఖాన్స్. సరదాగా ఇడ్లీ సాంబార్ అంటారు. మరి వాళ్ళు డైరెక్టర్లు అందరూ ఇడ్లీ సాంబారే కదా. మొన్న ఎళిల్ అన్న అతను ఎవరు డైరెక్ట్ చేశారు కదా, అట్లీ అందరూ కూడా సాంబార్ ఇడ్లీ కాళ్ళే కదా. సో జనరల్గా కరెక్ట్. మనం ఇక్కడ ఎవరు హర్ట్ అయింది ఏం లేదంటారు. ఐ డోంట్ థింక్ దాన్ని మనం అలాగా తీసుకుంటే ఇప్పుడు పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి సో వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు ఏమి ఫీల్ అవ్వకుండా, వాళ్ళు ఏమి డిస్కస్ చేయకుండా తను అంత డైరెక్ట్గా పెట్టి ఉంటుంది పోస్ట్. అట్లా పెడతాడు ఈ రోజుల్లో డిస్కస్ చేసి బాస్కి చెప్పి. ఎందుకు పెడితే సరదా పెట్టింది మెహర్బానీకి వాళ్ళ బాస్ దగ్గర పేర్లు కొట్టడానికి. అమ్మాయి నాతో నేనే నాట్ ఫ్రమ్ సౌత్. మరి ఇప్పుడు అంతే ఇది కాంట్రవర్సీ అవుతుంది. రామ్ చరణ్ అవమానించారని ఇప్పుడు తను అట్లా పోస్ట్ పెట్టడం వల్ల ఈవెన్ రామ్ చరణ్ కూడా హర్ట్ అయి ఉన్నారు. వాళ్ళు మరి అమ్మాయిని ఏమైనా వార్నింగ్ ఇచ్చుంటారు, ఎందుకు పెట్టావు నువ్వని. అలా వదిలేయిపోయావా, నువ్వెందుకు పెట్టావు అని చెప్పేసి. అతను ఎప్పుడే వచ్చేటప్పుడు చూశాను, ఎవరికో థ్యాంక్స్ చెప్తున్నాడు ఆ అమ్మాయికి అనుకోండి, జబర్ హాసన్కి. యూ మేడ్ మై వైఫ్ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఏదో అంటున్నాడు లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ. ఇవన్నీ మామూలుగా వాళ్ళు ఏం మాట్లాడుకునేవరా, వాళ్ళ అతీత శక్తుల బుల్షిట్. రామ్ చరణ్ జిల్లా ఎనీబడి ఎల్స్. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర పనిచేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది కదా దాంట్లో, నాకు మేకప్ కార్డ్ ఇప్పించారు. నాకు నార్త్ ఇండియాలో మేకప్ పీపుల్కి యూ హ్యావ్ టు పే 5,000 to 6,000 per day యాజ్ ఎ బేటా. హోటల్, ఫ్లైట్ ఇవన్నీ ఇవ్వాలి. నార్త్ ఇండియన్స్తో నేను కూడా షూట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ ఇది కామన్. ఇది మన వాళ్ళకి దాని మీద 5 రెట్లు ఎక్కువ అవుద్ది. ఓకే, మినిమం రామానాయుడు గెస్ట్ హౌస్ అనే ఇవ్వాలి, సురేష్ గెస్ట్ హౌస్ ఇచ్చి వాళ్ళకి అంతా కలిసి ఒక్కొక్క మనిషి మీద 25,000 to 30,000 అవుతుంది. సో ఆ పేమెంట్ నాకు ఇప్పిస్తున్నారు, వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని ఇప్పుడు నేను ఇంకో పోస్ట్ చూశాను. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు, ఓకే మీలాగా ఎవరో ఛానల్ ఎవరు చెప్తే ఆ అమ్మాయి చెప్పినట్టు ఇవన్నీ బాగానే ఉంటాయి. షీఈస్ కంఫర్టబుల్లీ వెరీ హ్యాపీ టుడే. తను ఫీల్ అయింది యాజ్ అ ఎంప్లాయీ ఆఫ్ అమ్మాయి ఎంప్లాయీ ఉపాసనకి అని ఉంటుంది యాక్చువల్గాను. వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యి ఉంటారు. ఫీల్ అయితే మళ్ళీ పైకి వెళ్ళేది డ్యాన్స్ చేస్తాడు. ఇప్పుడు ఇదే నాట్ సాంగ్ నిజంగా సాంబార్ ఇడ్లీ అనుకుంటే అదే చేయలేరు కదా. ఈరోజు దట్ ఇస్ ఎ ప్రెస్టేజ్, ఒక విధంగా గొప్ప. సౌత్ని ఇలా మాట్లాడతారు ఎప్పుడు మామూలే. ఇప్పటి వరకు నేషనల్ అవార్డు ఇవ్వాలి బన్నీకి వచ్చే వరకును, ఈ 70 ఏళ్ళ నుంచి. ఇప్పుడు టాలీవుడ్ కొంచెం స్థాయి పెరిగిన తర్వాత బాలీవుడ్కి అటువంటి జల్స్ ఏమైనా లేదు, ఆచితూచాలా మాట్లాడతారు. నిజంగా వాళ్ళకి షారుఖ్ ఖాన్కి, అమీర్ ఖాన్కి, వీళ్ళకి సల్మాన్ ఖాన్కి వాళ్ళకి ఒక విధమైన థ్రెట్ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ నుంచి, పాకిస్తాన్ ముస్లిమ్స్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఉంటుంది, ఇస్లాం నేషన్స్ నుంచి. మీకు ఎవ్వరికి తెలియదు ఎన్ని.
చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది, వాళ్ళు చాలా చాలా బ్యాలెన్స్గా ఉంటారు యాక్చువల్గా. సో అదే విధంగా ఇప్పుడు రామ్ చరణ్ వెళ్తే హాయ్ పాకిస్తానీస్ అన్నాడు అనుకో, అది కూడా పెద్ద అప్రోర్ అవుద్ది. వెతికి అక్కడ జరిగే పెళ్ళి ఎవరిది, వాళ్ళే కింద నుంచి పైకి వచ్చారు. వాళ్ళు పుట్టడంతో అపర కోటీశ్వర్లు ఏం కాదు కదా, మిరపకాయ బజ్జీలు అమ్ముకుని వచ్చారు వాళ్ళు. ఓకే, సో వాళ్ళు పైకి వచ్చారు, వాళ్ళు ఏం షో చేయట్లేదు. వాళ్ళ అబ్బాయి చెప్తారు కదా, లక్షల కోట్లు నా ఆరోగ్యం పోలేదని, మా అమ్మ నాన్నే నన్ను ఇలా బతికించారని చెప్పేసి. ఆ అమ్మాయి ఇతని కంటే పెద్దదైనా కూడా ఈ అబ్బాయి కంటే పెద్దది అమ్మాయి. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసిన రాధిక. ఓకే, సో ఇవన్నీ అందరికి తెలిసినయే. ఊరినే ఒక పెద్ద బస్ చేస్తే అతనికి బిజినెస్లోనే ఉంటుంది, ప్రపంచం అంతా ఒకసారి అతని గురించి మాట్లాడుకోవాలి. ముఖేష్ అంబానీ అతను కొంచెం షో ఆఫ్, వాళ్ళ ఫ్యామిలీ షో ఆఫ్. అందులో ఇంకొక విచిత్రమైన వ్యక్తి ఏంటంటే ఇటువంటి షో ఆఫ్లు చేసి ఎందుకంటే పెద్ద వాటా ఇచ్చి ఆఖరి కొడుకు కదా అని ఇచ్చిన అనిల్ అంబానీ గురించి ఇప్పుడు వస్తున్నాయి. మామూలు షర్ట్ వేసుకొచ్చాడు. మామూలుగా కూడా ఎంత చెడిపోయినా అతను వాళ్ళు నమ్ముకుని పెట్టిన కంపెనీలు చెడిపోయినాయి. అనిల్ అంబానీ పాడైపోవడంలో అతను ఒక్కడికే కాదు, అతను నమ్ముకుని పెట్టిన వాళ్ళు అందరూ ఇన్వెస్టర్స్ అందరూ నాశనం అయిపోయారు. దాని గురించి మాట్లాడకుండా అనిల్ అంబానీ మామూలు షర్ట్తో వచ్చాడు, రాని అటు కాకి బట్టలతో వచ్చినా కూడా పర్లేదు, వస్తాడు. తప్పు చేశాడు, ఈజ్ మేడ్ ఇట్. యాక్చువల్గా కావాలంటే అతను సూట్ వేసుకు రావచ్చు మ్యారేజ్కి. మరి సూట్ వేసుకోకుండా వచ్చిన బట్టలతోటి నేను చెక్ చేశాను, మామూలుగా క్యాజువల్స్లో వచ్చాడు. అది ఒక సింపతి వేవు. అదే అనిల్ అంబానీ కోసం ఎవరో బిల్ గేట్స్ ఎవరు వెయిట్ చేశారు అని మన హైపోథెటికల్ ఎన్ని రకరకాలు ఊహించేసుకుంటాం. ఇక్కడ వీళ్ళన్నది ఇన్సల్ట్ చేయాలని కాదు, కానీ సౌత్ గురించి ఒక చిన్న రిమార్క్, సాంబార్ ఇడ్లీ అంటాం అనేది. ఇప్పుడు తమిళనాడులో రిచ్గా ఉండే బతికి సినిమా వాళ్ళలో పెద్ద వాళ్ళు తెలుగు వాళ్ళు దానినే తట్టుకోలేకపోయారు తమిళియన్సే. అక్కడ వరకు ఎందుకు ఇక్కడే. సో నేను అక్కడ చదువుకున్నాను, ఒక 40 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. తెలుగు వాళ్ళని ఏమంటారు, గొల్టీస్ అంటారు. గొల్టీ, మై వైఫ్ ఇట్ సెల్ఫ్ సిస్టర్స్ విల్ కాల్ యువర్ మ్యారింగ్ ఏ గొల్టీ అని. ఆమె గొల్టీ అంటే అసలు యాక్చువల్ జరిగేది ఏంటంటే తెలుగుడు వస్తున్నాడు అనే బదులు ఆ పక్క నుంచి మాట్లాడిన తెలుగుని గుల్లితే ఓకే రివర్స్లో అనేవారు, గుల్తే వరారు అనేవారు అన్నమాట. అది గొల్టీ అయిపోయింది ఫ్యాషనబుల్గా. కాలేజీలో నన్ను గొల్టీ అనేవారు. తమిళన్స్ ఎక్కువ కదా మెడ్రాస్లో. ఆ కాలేజ్ కొంచెం డిఫరెంట్ కాలేజ్ అయినా కూడా ఆ గొల్టీస్ అనేవారు. అక్కడే మన స్టేట్లోనే. ఓకే, ఓవరాల్గా సౌత్ ఇండియన్స్ని మెడ్రాసీ అనేవారు. అది ఇన్సల్టింగ్. అది అక్కడ మద్రాసి రెంట్కి ఎవరు కొన్ని ప్లేస్లో ఢిల్లీలో ఈ రోజు కూడా సౌత్ ఇండియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. అక్కడ మన వాళ్ళు ఎవరైనా జాబ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మద్రాసి అంటారు, డైరెక్ట్గా చెప్తారు. ఓకే, నేను ఐ నోటీస్డ్ కార్ మార్కెట్, ఈ బెంగాలీ మార్కెట్ ఢిల్లీలో, నాకు ఢిల్లీ బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. మన వాళ్ళు కొంతమందికి ఎవరు. సో ఇక్కడ వీళ్ళు అనేది ఇన్సల్టింగ్గా ఉన్నా లేకపోయినా కూడా ఇడ్లీ సాంబార్ అంటారు యాక్చువల్గాను. సరదాగా అన్నారు, వీళ్ళు స్టార్స్ వాళ్ళు స్టార్స్. ఇది రామ్ చరణ్ ఆల్సో బిగ్ స్టార్ కదా, అంచేత అలా అని ఉంటారు. కానీ అది ఉద్దేశపూర్వకంగా అనుకున్న మటుకు నేను అనుకోను. అక్కడ అమ్మాయి డైరెక్ట్గా చూసింది కాబట్టి అమ్మాయికి ఏమైనా అలాగ అనిపించిందేమో మరి. మెహర్బానీ కోసం చెప్పిందో వాళ్ళ బాస్ దగ్గర నిజంగా అమ్మాయి ఇన్సల్ట్ ఫీల్ అయ్యి చెప్పిందో ఆ అమ్మాయి ఇవ్వాలి విశ్లేషణ. మనమందరం కూడా బుక్లు చెవులు కాళ్ళు ఎద్దు కోరుకున్నామంటే మన సౌత్ రామ్ చరణ్ అన్నారని, రేపేళ్ళుండో షారూఖ్ ఖాన్ నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, కైండ్లీ ఫర్ గివ్ మీ అని చెప్పేసి ఎక్స్క్యూజ్ కూడా అడగచ్చు. ఓకే, లేదా అతనికే మంచిది. లేకపోతే సినిమాలు మన అమెరికన్ సినిమా పోయినట్టు పోద్ది. లాల్ చడ్డా ఏదో వచ్చింది సినిమా, దెబ్బైపడా, అది చాలా ఎక్స్పెక్ట్ చేసిన సినిమా. ఫారెస్ట్ గంప్, టామ్ హ్యాంక్స్ యాక్ట్ చేసిన సినిమా. మరి అక్కడ ఏం హిట్ అది, అన్ని ఫెస్టివల్స్కి వెళ్ళిన సినిమా. ఇక్కడికి వచ్చి అబాస్పాలు అయిపోయాడు. దానికి మళ్ళా ఇంకొక లెగ్ నాగార్జున కొడుకు ఎన్ని విధాలు చేసి చాలా విన్యాసాలు చేసి దానికి అల్లు అరవింద్ సపోర్ట్ చేసి అన్నీ చేసినా కూడా చూసిపోంది. సినిమా బాగోకపోతే ఇటువంటి ఎక్స్ట్రా వేషాలు వేస్తే షారూఖ్ ఖాన్ కూడా పోతాడు. ఓకే, సో ఇడ్లీ సాంబార్ అన్నాడు, రేపు పొద్దున రాబోయే సినిమా దెబ్బతింటాడు. సౌత్ అంతా పోయిందంటే మరి దెబ్బతింటా ఇమీడియట్గా అతను అపాలజీ అడగడం చాలా మంచిది. నేను ఉద్దేశపూర్వకంగా అనలేదు, ఐ లవ్ హిమ్ అని చెప్పేసి అతను అంటే పర్లేదు. లేకపోతే అమీర్ ఖాన్కి పట్టిన కథ ఈడుకు పడుద్ది. ఓకే, ఇది మన పాకిస్తాన్ ఖాన్, మన షారూఖ్ ఖాన్, ఐ లైక్ హిమ్ బట్ స్టిల్
ఇటువంటి అన్నప్పుడు మరి కొన్ని సవరణలు చేసుకోవాలి. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.